నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డుకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్థానిక నాయకుడు దేవా ఆధ్వర్యంలో టీడీపీ నేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో టీడీపీ నేత దేవా ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో పెద్ద ఎత్తున మహిళలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి వారిని టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుడు టీజీ భరత్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు ఆదాయం ఏమాత్రం పెరగలేదు గాని ఖర్చులు మాత్రం భారీగా పెరిగాయని విమర్శించారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఓట్ల కోసం వైసీపీ నాయకులు వస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. తాను మాత్రం ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా మంచి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తనను గెలిపిస్తే కర్నూలులో ఉన్న ప్రతి ఒక్కరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు రోజు ఉపాధి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తామని అన్నారు. ప్రజలు ఆలోచించి టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో ప్రభావతి, రేణుక, జంభావతి, అమాలమ్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నేతలు మన్సూర్ అలీఖాన్, టీడీపీ మహిళా అధ్యక్షురాలు మారుతి శర్మ, సౌభాగ్యమ్మ, నాయకులు శ్యామ్, బూత్ ఇన్ఛార్జీలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దేవా గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న ఈ వార్డు ప్రజలు, ఈ బూత్ ప్రజలు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. మా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నేను గెలిపియాలని చెప్పి నిన్న వచ్చి కలిసడం జరిగింది కొంతమంది ఇంపార్టెంట్ లీడర్సు. సో వాళ్ళందరికి కూడా నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికన్నా పెరిగిందా, 5 ఏళ్లలో తగ్గిందా, లేకపోతే ఈక్వల్ ఉందా? తగ్గింది ఆదాయం. మరి ఖర్చులు, మరి ఇంకా అదొక్క ఆన్సర్ చాలదా అమ్మా మీకు? ఇది ఒక్కటి చాలదా అండి? కాదు, ఇది ఒక్కటి చాలు కదా మీరు ఓటేసేకి నాకు. ఎందుకంటే ఏం చెప్పింది ప్రభుత్వము, వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చెప్పింది వచ్చే ముందు? ఆదాయం పెరుగుతుంది, మేము అందరినీ చూసుకుంటాము, అందరికీ రెవెన్యూ పెంచుతాము, బీదవాళ్ళంతా కూడా షౌకారులు అయిపోతారు, అందరికి ఇల్లులు ఇచ్చేస్తాము, మ్యాజిక్ షో చేస్తాము, మాయా బజార్ చేసేస్తాము, అన్ని మాటలు చెప్పినారు కదమ్మా. మరి మీరే ఆన్సర్ చెప్తున్నారు కదా, మాకు ఆదాయం పెరగలే, ఖర్చులు పెరిగిపోయినాయని. ఇది ఒక్క ఆన్సర్ చాలమ్మా మీకు. నాకు ఓటేసి గెలిపించేకి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు ఆడ సీఎం అయ్యేదానికి ఇది ఒక్క ఆన్సర్ చాలు. ఎందుకంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇక్కడే వేదిక పెడతారు, ఇట్లే కూర్చోబెట్టిస్తారు, ఇంకా ఎక్కువ మంది కూర్చోబెట్టియచ్చు, ఎక్కువ మాటలు చెప్పచ్చు, కథలు కహానీలు చెప్పచ్చు, ఏడుస్తూ మాట్లాడచ్చు, వంగి వంగి మాట్లాడచ్చు, ఇంకా రకరకాలు యాక్షన్లు, ఏ రకమైన యాక్షన్లు చేయాలో ఆ రకమైన యాక్షన్లు చేస్తారు. మీరు నమ్మద్దండి, అదొక్కటే నేను చెప్పేది. ఎందుకంటే మాటలు గట్టిగా మాట్లాడి మాటలు ఏదో మంచి మాటలు చెప్పేస్తే సరిపోదమ్మా. వాస్తవాలు తెలుసుకోండి, ఏమవుతుందో తెలుసుకోండి మీరు. ఎందుకంటే పొరపాటు చేస్తే 5 ఏళ్ళు, ఇప్పటికే 10 ఏళ్ళు వెళ్ళిపోయిందమ్మా. మీరు అనుకుంటున్నారు 5 ఏళ్ళని, అంతకుముందు 5 ఏళ్ళు వెళ్ళిపోయింది, ఈ 5 ఏళ్ళు అట్లే వెళ్ళిపోయింది. ఇంకా ఎవరు మనం కర్నూలుని కాపాడరు చెప్తున్నానమ్మా. ఇది గుర్తుపెట్టుకోని చెప్తున్నా. చేసే ఫ్యామిలీ మేము డబ్బులు సంపాదించుకోనేకి వస్తలేదమ్మా పాలిటిక్స్లో, రాజకీయాల్లో. మీరు అర్థం చేసుకోవాలా, అదొక్కటే ముఖ్యం. మేము సేవ చేసేకి వచ్చే వాళ్ళం. సేవ చేసే వాళ్ళు ఎప్పుడైనా మంచి పనులు చేస్తారు, మంచి పేరు తెచ్చుకోనేకి వస్తున్నాం మేము. సో అది గుర్తుంచుకోవాలా. ఏమో చెప్పారు ఆ రోజు, ఏదో అందిందో అందలేదో అది కాదు ముఖ్యం. 5 ఏళ్ళు మన జీవితాలు ఎట్లా ఉండిపోతా ఉంది, ఎట్లా ఉంటుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి ఫ్యాక్టరీలు నేను తెప్పగలుగుతాను. నా దగ్గర నాకుండే అనుబంధంతో, నాకుండే ఫ్రెండ్స్ కాంటాక్ట్స్తో నేను తెప్పగలుగుతానని చెప్తానే ఉన్నా. సో అవన్నీ ఆలోచన. మొన్న కూడా జాబ్ మేళ పెట్టా, వాళ్ళతో మాట్లాడి తెప్పించిన దానికి 400 కుటుంబాలకి నేను
వాళ్ళకి ఫ్యామిలీకి ఆదుకున్నట్టే కదమ్మా. 400 మంది దగ్గర ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా ఫర్దర్గా ఏమంటే అమ్మా, ఇప్పుడు డైలీ నాకు వస్తాయి, దానిలో కూడా ఎట్లా చేయాలనే విధానం నేను వర్కౌట్ చేస్తున్నా. వాళ్ళు ఏమంటే కొంతమందితో మాట్లాడుతున్నా, డైలీ వచ్చి నాకు అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి ఏ రకంగా జాబు, వాళ్ళు ఏమన్నా అంటే సార్ మాకు డైలీ వచ్చినా మేము జాబ్ ఏదో రకంగా చేపించి, అట్లా డైలీ వచ్చినా కూడా జాబ్ ఇప్పించే కెపాసిటీ కూడా పెరగలుగుతాను నేను. ఎప్పుడైనా కరెక్ట్ మనిషిని చూడాలా కదా. ఏ దాంట్లో కూడా ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ, భగవద్గీతలో కానీ వాళ్ళ కులాలకే వేసుకోమని ఓట్లు ఎక్కడైనా చెప్పారా? అలా వాళ్ళకే సపోర్ట్ మంచితనం గురించి చెప్పారు. అన్నిట్లో కూడా మంచితనం గురించి చెప్పారు. సో మీరు కూడా ఈ కులం పేరు చెప్పి అడిగే వాళ్ళని ఎలక్షన్ల ముందు వచ్చేది, వాళ్ళు మాట్లాడేది, ఆ కులం పేరు చెప్పేది, ఓట్లు దన్నుకునేది, మరి ఏం చేసేది ఉండదు. పోనీ ఆ కులం పేరుతో చెప్పుకునే వాళ్ళకి, ఆ కులం వాళ్ళకి ఏమైనా చేసినారంటే శూన్యం, ఏమీ చేసిండరు. సో ఇవన్నీ కూడా చాలా కుట్రలు జరుగుతాయి. ఇంకా రాను ఏవేవో చేసే దాంట్లో చూస్తుంటారు. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోండి, చూడండి, గమనించండి. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేదే నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఒకటే. ఆలోచించండి. దేవుడు ఇచ్చాడు మనకు ఆలోచన శక్తి. ఎవడు ఎట్లాంటి వాడు ఒక 2 నిమిషాలు ఆలోచించండి. ఎందుకంటే మీ 5 ఏళ్ళ జీవితం అది. నాకెంతనో మీకు కూడా అదే జీవితం, 5 ఏళ్ళు. సో అందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవా గారికి, మన్సూర్ గారికి, ఇక్కడ బూత్ ఇన్ఛార్జెస్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళకి నిజంగా ఆహ్వానం పలుకుతూ, మంచిగా చేసి మీరు బాగా వర్కౌట్ చేసుకొని అందరికీ కూడా మోటివేట్ చేయాలని ఆశపడుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ. దేశంలో భారతరత్న తర్వాత అంతటి విశిష్టత ఉన్న పద్మవిభూషణ్ అవార్డు తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవికి రావటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా నగరంలోని వెంకటరమణ కాలనీలో జనసేన పార్టీ నాయకుడు పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు పవన్తో పాటు జనసేన పార్టీ నాయకురాలు రేఖా తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను యువనేత టీజీ భరత్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి చిరంజీవి అభిమానినని చెప్పారు. దేశంలోనే భారతరత్న తర్వాత అంతటి విశిష్టత స్థానం ఉన్న పద్మవిభూషణ్ అవార్డు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవికి రావటం అభినందనీయమని చెప్పారు. మొత్తం దేశంలోనే పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారు 300 మంది ఉన్నారని, వారిలో చిరంజీవి ఒకరు కావటం తెలుగు జాతి చేసుకున్న అదృష్టమన్నారు. నటుడుగానే కాక సామాజిక సేవా కార్యక్రమాల్లో చిరంజీవి అందరికీ స్ఫూర్తిదాయకంగా వ్యవహరించారని చెప్పారు. ఆయన మంచితనం వల్లే రాజకీయాల్లో ఇమడలేక ఆ రంగానికి దూరం అయ్యారని, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆ లోటును భర్తీ చేస్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకువెళ్తున్నారని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని, ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. పద్మవిభూషణ్ అవార్డు పొందిన మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న యాక్చువల్గా మెగాస్టార్ గారిది ఇన్విటేషన్ పోయేది ఉండింది. నా వైఫ్, నా కూతురు పోయింది. నేను మిస్ చేసిన ఆపర్చునిటీని. యాక్చువల్గా పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత వాళ్ళ కోడలు ఏర్పాటు చేసిందనమాట. నిన్న అందరికీ గెట్ టుగెదర్ పిలిచింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఐ కుడెంట్ గో. మంచి అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే పిచ్చ ఫ్యాన్ నేను కూడా యాక్చువల్గా రియలిస్టిక్లీ. తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టైలు, ఆయన నాకు ఎప్పటి నుంచో అంటే నేను మెడ్రాస్లో చదివే టైం నుంచి కూడా, ఇంకా పవన్ కళ్యాణ్ అప్పుడు మూవీస్లో కూడా యాక్ట్ చేసేకి రాలే. అప్పుడు అపోలో హాస్పిటల్ అక్కడ ఉండింది కదా, ఆ అపోలో హాస్పిటల్ మెడ్రాస్లో ఒక పెద్ద అపోలో హాస్పిటల్ ఉండింది. అక్కడ పోయినప్పుడు
మీకు గుర్తుందో లేదా, ఫ్లోరసెంట్ కార్ ఉండింది చిరంజీవి గారికి. అంటే మీరు ఫ్యాన్స్ కాబట్టి మీకు అంతా ఏముండింది అనేది ఐడియా ఉంటుంది. ఆ కార్లో ఆయన వచ్చాడనమాట. సో ఆయన కింద ఉండి పవన్ కళ్యాణ్ ఇంకా అప్పుడు యాక్టింగ్లో కానీ దేంట్లో రాలే, బట్ ఈ వాజ్ జస్ట్ ఎ నార్మల్ పక్కన నుంచొని మేము మాట్లాడుతుంటాం అనమాట. ఎప్పుడు వస్తారు, ఏం వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఇంకా తొందరలో వస్తాను, నేను కూడా యాక్టింగ్లో రావాలనుకుంటున్నాను, ఆలోచిస్తున్నా నేను అని చెప్పి చెప్పేవాడు అనమాట. అండ్ మీకు గుర్తుందో ఉందో లేదో, మన వెంకటేష్ థియేటర్లో, భగీరథి థియేటర్లో స్ట్రైట్ 3 హ్యాట్రిక్స్ 100 days మన థియేటర్స్లోనే ఆడినింది. ఫస్ట్ త్రీ మూవీస్ గుర్తుందా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఆయనకి రాజకీయాలు అవసరం లేదమ్మా. వాస్తవంగా చెప్తున్నా, మీరు గుర్తించాలా, ప్రజలు గుర్తించాలా. సేవ చేసేవాళ్ళు ఎప్పుడైనా పేరు కోసం వస్తారు, ఏమో చెయ్యాలా, ఒక మార్క్ క్రియేట్ చేయాలా అనే ఉద్దేశంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చారు. నేను అదే పనిగా రాజకీయాల్లో వచ్చింది ఒక మంచి పని చేసేదానికి. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలా, అదే ముఖ్యం. ఇప్పుడు మీరు ఫ్యాన్స్గా ఉన్నప్పుడు ఎట్లా ఫాలో అవుతున్నారో ఆయన తీరుని బట్టి, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాము. సో ఆయన అభ్యర్థులందరినీ కూడా మీరు గట్టి పడేలాగా కష్టపడాల, బాగా చేయండి. చిరంజీవి గారిని అవమానం చేశారు, గుర్తుపెట్టుకోండి. అవమానం చేశారా లేదా? ఇప్పుడుండే గవర్నమెంట్, ఇప్పుడుండే సీఎం అది మర్చిపోరావు. అది మనసులో పెట్టుకొని ఓటు రూపంలో చూపించాలా, అవునా కదా? కర్నూలు రేంజ్ పరిధిలోని 4 జిల్లాలలో శాంతి భద్రతల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తానని కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ నూతన డీఐజీగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని డీఐజీ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీగా సిహెచ్ విజయరావు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. కర్నూలు రేంజ్ డీఐజీలో శాంతి భద్రతల పరిరక్షణకు 4 జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఒక టీం వర్క్గా పనిచేస్తామని చెప్పారు. కర్నూలు రేంజ్ పరిధిలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వివరించారు. అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్నూలు రేంజ్ పరిధిలో ఉన్న పోలీసు అధికారులతో పాటు ఇతర శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. పోలీసు యంత్రాంగానికి మీడియా కూడా సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ విజయారావు తన అన్యపద్యాన్ని వివరించారు. తాను 2010వ సంవత్సరపు ఐపీఎస్ బ్యాచ్కు చెందినవాడినని తెలిపారు. తాను బీఎస్సీ ఎంఏ చదువుకున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తన సొంత ప్రాంతమన్నారు. 2010 సంవత్సరంలో అప్నా హైదరాబాద్లో, 2012లో వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్లో, 2013లో అసాల్ట్ కమాండర్, అనంతపురంలో, 2014లో రంపచోడవరం అదనపు ఎస్పీగా పనిచేశానని తెలిపారు. 2017లో హైదరాబాదులో సిఐడి ఎస్పీగా పనిచేశానని, 2016లో విజయనగరం 5వ బెటాలియన్లో కమాండెంట్గా పనిచేశానని వివరించారు. 2017లో గుంటూరు అర్బన్, 2019లో విజయవాడ డిప్యూటీ కమిషనర్గా, 2020లో విజయవాడ రైల్వే ఎస్పీగా, 2021లో నెల్లూరు, 2023లో కాకినాడ 3వ బెటాలియన్ కమాండర్గా పనిచేశానని తెలిపారు. కాకినాడ 3వ బెటాలియన్లో కమాండెంట్గా పనిచేస్తూ డీఐజీగా పదోన్నతి పొందినట్లు తెలిపారు. కర్నూలు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ విజయరావును కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావుతో పాటు సదరన్ రీజనల్ హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు నేను డిఐజీ కర్నూలు రేంజ్ అధికారిగా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది.
సో ఇది మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. దీని ద్వారా శాంతి భద్రతలు నిర్వహించడానికి, అలాగే ఈ 4 జిల్లాల్లో ఉన్న అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఒక కోఆర్డినేషన్తో ఒక టీం వర్క్ చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకి మేము ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే విధంగా, అలాగే రాబోయే ఎన్నికలను కూడా ఎట్లాంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి కూడా జిల్లాల్లో ఉన్న అధికారులందరితో పాటు, జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో పాటు మిగతా శాఖల యొక్క అధికారులతో మేము సమన్వయం చేసుకుంటూ ఒక టీం వర్క్, ఒక బృందంగా కలిసి పనిచేసి ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఉంటామని మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నగరంలోని షరాఫ్ బజార్కు సంబంధించి పార్కింగ్ స్థలం సమీకరించినందుకు షరాఫ్ బజార్లో తమ షాపులు తెరుచుకునేందుకు అవకాశం కల్పించాలని షరాఫ్ బజార్ వ్యాపారులు కోరారు. ఈ మేరకు తమ షాపులను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని షరాఫ్ బజార్లో పార్కింగ్ స్థలం లేని కారణంగా మూసివేసిన తమ షాపులను వెంటనే తెరిపించాలని కోరుతూ షాపు యజమానులు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షరాఫ్ బజార్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గురవయ్య మాట్లాడుతూ 1955వ సంవత్సరం నుంచి నగరంలోని షరాఫ్ బజార్లో తాము వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల మున్సిపల్ కమిషనర్ షరాఫ్ బజార్కు సంబంధించి పార్కింగ్ స్థలం లేదంటూ షాపులను మూసివేయించారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము పాత బస్టాండ్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న 25 సెంట్ల స్థలాన్ని 25 సంవత్సరాలకు పార్కింగ్ స్థలం కోసం లీజుకు తీసుకున్నట్లు వివరించారు. తాము షరాఫ్ బజార్కు సంబంధించి పార్కింగ్ స్థలం సమీకరించినందున మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి తమ షాపులను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. గత కొద్ది సంవత్సరాలుగా బజారులో షాపులు మూసివేసిన కారణంగా అటు వ్యాపారులతో పాటు అందులో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. సొసైటీ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నాను. మేము ఈ షరాఫ్ బజారు 1955వ సంవత్సరం నుంచి వ్యాపారాలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు కొత్తగా 3 సంవత్సరాల నుంచి కమిషనర్ గారు మాకు పార్కింగ్ లేదని చెప్పేసి లోపల అంగళ్లను సీజ్ చేశారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. తర్వాత మేము పార్కింగ్ లేదని మేము పోలీసు పెట్రోల్ బంకు పక్కన ఒక 25 సెంట్లు ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని పార్కింగ్గా మేము అగ్రిమెంట్ చేసుకొని 25 సంవత్సరాలకు చూపించాము కమిషనర్ గారికి. తర్వాత అయినా కూడా మాకు ఇంకా తెరచలేదు షాపులు. దయచేసి అందరూ చాలా గందరగోళాలలో ఉండి అసలు తినేదానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మాకు సహకరించి మా అంగళ్ళను త్వరగా తెరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దయచేసి కమిషనర్ గారు సహకరించవలసిందిగా విజ్ఞప్తి కోరుతున్నాము. జిల్లాలో కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 22 మండలాల్లో వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ అనుబంధ రైతు సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 22 మండలాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఐ అనుబంధ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు మున్నెప్ప, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 22 మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆ ప్రాంతాల్లో ఎలాంటి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవటం సిగ్గుచేటని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో రైతులు ఈ ఏడాది పంటలు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కరువు మండలాల్లో ఉన్నటువంటి సహాయక చర్యలు చేపట్టాలి. రైతులకి పంట నష్టపరిహారం చెల్లించాలి.
అదేవిధంగా తాగునీటి సమస్య పరిష్కారం చేయాలి, పశువులకి పశుగ్రాసం ఇప్పించాలి, రైతు రుణాలు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం ఈరోజు ఎన్నికల హడావుడిలో పడి మంత్రులు ఎమ్మెల్యే టికెట్లలో హడావుడిగా ఉంటున్నారు. గ్రామాల్లో మరి ప్రజల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. తక్షణమే రైతుల సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కోలుకుంటామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునియప్ప. సహాయక చర్యలు చేపట్టకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఎవడైనా కానీ ఏ ప్రభుత్వానికైనా బుద్ధున్న ప్రభుత్వము కరువు సహాయక చర్యలు చేపట్టి కరువు మండలాలుగా ప్రకటించి కరువు జిల్లాలుగా ప్రకటించినాక నెలకు 15 రోజులకు సార్ట్అవుట్ చేసి ఆ జిల్లాలోన పరిస్థితులను బట్టి ఆ రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా రైతుకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఈ కర్నూలు జిల్లాను దాదాపు 22 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు ఇప్పటిదాకా చేపట్టకపోగా, ఎక్కడ కూడా వలసలు నివారించకపోగా, ఉపాధి హామీ పనులు చేపట్టకపోగా, రైతు రుణమాఫీ చేపట్టకపోగా, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఏదో మొదలవుతూ ఉంది, దాన్ని పరిష్కరించకపోగా ఎన్నికలే పరమార్థంగా గెలుపే పరమార్థంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగే 2 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లోన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పే విధంగా రైతాంగానంతా కూడా చైతన్యవంతం చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి అన్నారు. ఈ మేరకు కల్లూరులోని ఆదిత్య విద్యా నిలయంలో దాతల సహకారంతో మానసిక దివ్యాంగులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యా నిలయం సంస్థల అధినేత వాసుదేవయ్య సహకారంతో పాఠశాల ఆవరణంలో మానసిక దివ్యాంగులకు పలువురు దాతల సహకారంతో ఆర్థిక చేయూతను అందించారు. ఈ కార్యక్రమంలో దాతలు ప్రముఖ క్లినికల్ హిప్నోథెరపీ మరియు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దంపతులు సిరిగిరెడ్డి జయారెడ్డి, సిరిగిరెడ్డి ప్రభావతి, ముజఫర్ ఆంజనేయ స్వామి ఆలయం పూజారి దంపతులు గణేష్, ఉపాధ్యాయులు ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడుతూ మానసిక దివ్యాంగులు ధైర్యం కోల్పోవద్దని, మనిషే సహాయం చేయాలని అన్నారు. లాఫింగ్ థెరపీ కార్యక్రమాన్ని సైకాలజిస్ట్ సిరిగిరెడ్డి జయారెడ్డి నిర్వహించి దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం దాతలతో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాషా, సభ్యులు మల్లికార్జున, శ్రీను, స్వాత్మానంద స్వామి, అడ్వకేట్ బుద్ధగౌడ్ కలిసి దివ్యాంగులకు ఆర్థిక చేయూతను, అరటి పండ్లను అందించారు. మీ అందరినీ మా అందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడానికి కారణమైనటువంటి ఎస్కే భాష గారికి వాళ్ళకు ఉండదు, కోపం ఉంటుంది, విసుగుంటుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి కెమికల్స్ ద్వారా వాళ్ళకు ప్రశాంతత, ఉత్సాహం అనేటువంటిది ఉండదు. సో కనీసం అంటే ఎంతవరకైనా సరే రోజు ఒకసారి ఓం నమ శివాయ అని ఒక 54 సార్లు ఏదో అల్లానో జీసస్ అనో ఏదో ఒక పేరు పలికిన కూడా కొంత పుణ్యం అనేటువంటిది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ రకంగా ఏదైనా కొంచెం అలాంటిది చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఏమంటే ధైర్యంగా ఉండండి. ధైర్యం లేనిది మనిషి ఏం సాధించలేడు. భయం వలన 1% కూడా లాభం లేదు. ధైర్యం అని ఉంటే మనిషి కొంత ముందుకెళ్తాడు, కానీ భయం వలన 1% అనేటువంటిది లేదు. మేము ఇట్లా అయినామే, మా జీవితం ఇట్లుందే, మా కథ ఇట్లా ఉందే, బాధపడొద్దండి. వచ్చేటప్పుడు ఒకరే వస్తారు, పోయేటప్పుడు ఒకరే పోతారు. కాబట్టి ఎవరు తోడు రారు. కాబట్టి ఇప్పుడైనా ఇంతమంది కూర్చున్నారు, చేసినారు, ఉన్నారు. పోయేటప్పుడు ఎవరు వస్తారు? ఇట్లనే ఒక ఆయన ఎవరో యమధర్మరాజు ఈడ్చుకొని పోతున్నాడు, చనిపోయిన తర్వాత నరకలోకానికి ఈడ్చుకొని పోతున్నాడు. రోజు ఒక 5 సార్లు 10 సార్లు ఏదైనా దైవనామస్మరణ లాంటివి చేసుకోండి. ఎందుకంటే అలా చేయడం వలన ఇట్లాంటి ఎస్కే భాష లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తయారయ్యి మీకు ఇంకా కొంచెం పెన్షన్ పెంచడానికి చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే భగవంతుని దయలేంది ఇది జరగదు. ఈరోజు స్వామి కూర్చున్నారంటే మరి అది మీ యొక్క అదృష్టం, అదేవిధంగా మరి అది ఉంది. ఈరోజు కూర్చున్నారంటే ఆ చేసిన ఎస్కే భాష చేసినటువంటి పుణ్యం వల్లనే వీళ్ళంతా రావడం అంటే జరిగింది. సో అలా ఏదైనా ఒక మనం పుణ్యం అనేటువంటిది సంపాదించుకునే ప్రయత్నం చేయండి. కనీసం అంటే వచ్చే జన్మలోనున్న కొంచెం మంచిగా ఇది కాకుండా మరీ పూర్తిగా
ఏదో హీనమైనటువంటి పక్షిలాగానో జంతువులాగానో కాకుండా ఒక ఇంట్లో ఒక రాజభోగం అనిపించేటువంటి ఒక కుక్కలాగా నన్ను పుడితే అదన ఒక రకమైనటువంటిది ఉంటుంది కాబట్టి సో అలా ఉండడానికైనా కనీసం అనేటువంటిది అది చేయడానికి నేను సైకాలజిస్ట్ అయినా కూడా స్వామి ముందర నేను ఆధ్యాత్మికత మాట్లాడుతున్నాను. స్వామి వారికి క్షమించాలి. సో ఇంకా సరే ఎస్కే భాష గురించి బుద్ధ అని మనకు మంచి రిపోర్టర్ అయినా గతంలో ఆ ప్రోగ్రామ్స్ చాలా చేశాడు. నా గురించి చాలా ఘనంగా రాశాడు ఆయన రిపోర్టరు, మంచి రిపోర్టర్ అయినా. ఆధ్యాత్మికంగా ఆయన కూడా ఇది చేస్తూ ఆధ్యాత్మికంగా దిగడం జరిగింది. మరి అలాంటి వారు వచ్చారంటే ఇది ఉంది. ఇంకా ఎస్కే భాష గురించి చెప్పాలంటే మరి ఆయన గత 10 సంవత్సరాల నుంచి మరి మీకు అందరికీ కూడా అండ్ స్వామి ప్లస్ ఆంజనేయ స్వామి గుడి వారు పెద్దలు వచ్చారు అండ్ స్వాత్మానంద గారు వచ్చారు. అందరు కూడా వెల్కమ్ అండి, వెల్కమ్ టు డయాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మన చిరిగిరి జయారెడ్డి సార్ గారి దంపతులు మరియు అలాగే మన ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ పూజారి గారు దంపతులకు మరియు ఈ వేదిక మీద చాలా గొప్పవారు వచ్చినారు. ఈరోజు మా ఈశ్వరయ్య సార్ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన విరివిగా పాల్గొంటుంటారు. అలాగే మా మిత్రుడు బుద్ధ గారు, మా మల్లికార్జున గారు, ప్రముఖ డాక్టరు స్వామీజీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమానికి నిర్వహించినందుకు వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలోని చిత్తారి వీధిలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో విద్యార్థులకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నగరంలోని చిత్తారి వీధిలో ఉన్న కేశవరెడ్డి పాఠశాలలో టైనీ టాట్స్ ఎక్స్పో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నర్సరీ నుండి 1వ తరగతి విద్యార్థులు వివిధ నమూనాలను ప్రదర్శించి చక్కగా వివరించారు. ఇందులో లిటరసీ స్కిల్స్, న్యూమరసీ స్కిల్స్, జనరల్ అవేర్నెస్, స్టోరీ కార్నర్, రైమ్స్ కార్నర్, పప్పెట్ షో, జానపద కళలు మొదలగు మోడల్ ఎగ్జిబిషన్లు నిర్వహించడంతో పాటు చిట్టి చిన్నారులు వివరిస్తున్న తీరుతెన్నులను తల్లిదండ్రులు, సందర్శకులు అభినందించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్యార్థులు అన్ని సబ్జెక్టుల యందు నమూనాలు ప్రదర్శించి వారు వివరించిన తీరు అమోఘమన్నారు. అలాంటి సాహిత్య విజ్ఞాన ప్రదర్శనల ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథంతో పాటు వారిలో దాగి ఉన్న ఆలోచన శక్తిని, సృజనాత్మకతను వెలికి తీసి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటంలో కేశవరెడ్డి పాఠశాలలు ఎల్లప్పుడూ ముందుంటాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు. Nice to see all the kids at a single place. It's very nice to see all the projects as well. Too many projects covering all the subjects: Telugu, Hindi, TA, mathematics, everything. And I see all the kids explaining this to all the parents patiently. And thanks to all the teachers who made this project work and made the kids explain to all the parents who have come here. And again, thanks once again to all the management who has given us the opportunity to view all these beautiful kids explaining in a very nice way. Thanks everyone. We are very happy to conduct the Edu Expo to the small children. Pre-primary students are very active. They are very energetic. They prove themselves. We are very happy and Sri and Keshwareddy's our daughter Yashoda Madam also arrived to our branch. She felt very happy and this Edu Expo is successfully completed. We are very happy with that. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలరంగస్వామి అన్నారు. ఈ మేరకు నగరంలోని యూకాన్ షాపీలో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న యూకాన్ షాపింగ్లో నిర్వహించిన కరాటే పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలరంగస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ కేఎండి షకీల్, రఫీక్, రహీం, ఆసిఫ్, చాంద్ బాషా, ఖాదర్, కాజా బాషా, టి వెంకటేశ్వర్లు, రంగస్వామి, ఎమ్మాన్యుయల్,
నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలరంగస్వామిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కరాటేలో సాధన చేపిస్తూ మన కరాటే క్రీడాకారులు సీనియర్ వంటి మన రంగస్వామి సార్ గారు బ్లాక్ బెల్ట్ హార్డ్ ఆన్ అడ్వకేట్ రంగంలో సాధిస్తున్నారు సారు. ఎన్నో సేవా కార్యక్రమంలో చాలా సేవలు చేస్తున్నారు జి బాలరంగస్వామి సార్ గారు. ఎందుకంటే ఈ కరాటే నుంచి మనకి చాలా సపోర్ట్ ఇచ్చారు రంగస్వామి సార్ గారికి. అకాడమీ నుంచి మా అందరూ కరాటే స్టూడెంట్ల నుంచి సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం అందరం కోఆర్డినేషన్ అంటే ఓవర్కోట్ సహకరించుకొని ముందర పోదాం. అది మా అందరి ఇంటెన్షన్. నాకు ఇంత రియో జపాన్ కరాటే ఇన్స్టిట్యూషన్ ఎండి అయినటువంటి కేఎండి షకీల్ గారు ఈరోజు మనకు ఎంతో ఆయన సర్వశక్తులు వడ్డించి మనందరికీ కరాటే విద్యాబుద్ధులు నేర్పిస్తూ మనల్ని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతారని మనం అందరం ఆశిద్దాం. ఎంతకంటే ముందు నేషనల్ టీమ్ ఛాంపియన్షిప్ తీసుకొచ్చిన మన ముగ్గురు విద్యార్థులని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన చిరు సన్మానం సేవలతో సత్కరించుకుంటూ మాస్టర్ గారి సేవలు మనం ఇక ముందు కూడా ఇంకా ముందుగా ఆయన నుంచి ఎంతో ఆశిస్తూ ఎక్కువ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలతో మీ జి బాలరంగస్వామి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 29వ తేదీ నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మైదానంలో వికలాంగుల సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఎల్లప్ప, నాగరాజు తెలిపారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఎల్లప్ప, అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 29వ తేదీ నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో వికలాంగుల సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పారు. అర్హులైన ప్రతి వికలాంగుడికి 6,000 రూపాయలు సామాజిక పెన్షన్లు ఇవ్వాలని కోరారు. అలాగే అర్హులైన ప్రతి వికలాంగుడికి మోటరైజ్డ్ 3-వీలర్ స్కూటర్ ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో 5% రిజర్వేషన్లను పటిష్టంగా అమలుపరచాలని అన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ను పర్మనెంట్ చేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో వికలాంగుల హక్కుల చట్టం 2016ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి వికలాంగులకి 2 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వమే గృహాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు. తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 29వ తేదీ జరిగే వికలాంగుల సింహగర్జన కార్యక్రమంలో దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కర్నూలు జిల్లా వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన జేఏసీ ఈ నెల 29వ తారీఖున కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు పెద్ద ఎత్తున సింహగర్జన నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఈ సింహగర్జన యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనువిప్పు చేయించడం, పాలకులు విభిన్న ప్రతిభావంతుల పట్ల అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి, అలాగే ప్రభుత్వ యంత్రాంగం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు జేఏసీ ఆధ్వర్యంలో ఈ సింహగర్జన నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ యంత్రాంగానికి కనువిప్పు చేయడమే ప్రధాన ఉద్దేశమే ఈ సింహగర్జన యొక్క ప్రధానం. కాబట్టి జిల్లాలోని అలాగే రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సింహగర్జన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంటే కర్నూలు జిల్లాలోని వివిధ వికలాంగుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వికలాంగుల
సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తారీఖు కర్నూలు వేదికగా మనం వికలాంగుల సింహగర్జన కార్యక్రమాన్ని భారీ ఎత్తున మరి నిర్వహించడానికి మనమంతా పూనుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వికలాంగుల యొక్క సాధక బాధలు, వికలాంగుల మరి సమస్యలపైన, వికలాంగులకి మరి వికలాంగుల సంక్షేమ ఈ పథకాలను ఫలాలను ఈ గవర్నమెంటు చాలా దూరం చేసిన నేపథ్యంలో వికలాంగుల భారీ ఎత్తున గొంతుకై ఈ యొక్క సింహగర్జన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సంఘాల నాయకులు, అదేవిధంగా వికలాంగులందరూ భారీ ఎత్తున మరి పాల్గొని కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.